ఏమైంది? అక్షయ కనిపించడం లేదు సత్య. అక్షయ గురించి వెతుకుతూ ఉన్నాను. ఇంటి దగ్గర కాకపోతే స్కూల్లోనూ, స్కూల్ దగ్గర కాకపోతే ఇంట్లోనూ ఉండాలి కదా, మరి కనిపించకపోవడం ఏంటి? ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది. నిన్న అత్తయ్య స్కూల్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తల్లెగరేసుకొని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అందువల్లనే తను ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టొచ్చాను. నా బిడ్డకు ఏమైనా జరిగితే వదలను అని చెప్పొచ్చాను. రోజు రోజుకి ఆవిడెందుకు అలా దిగజారిపోతుంది? చిన్నపిల్ల మీద ఎందుకు తన ప్రతాపం చూపిస్తుంది? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అంతే, శ్రీకర్తో సహా. శ్రీకర్ అంటే నీకు కోపం రావచ్చు, అయినా సరే నేను అంటాను. ఎందుకంటే తను సరైన వాడే అయ్యుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. పరిస్థితుల ప్రభావం వలన తను అలా మారిపోయాడని నువ్వు సమర్థిస్తావు. నేను అందుకు ఒప్పుకోను. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. చూడవని, నేను ఒక లాయర్ని. పరిస్థితుల ప్రభావం వలన నేను హత్య చేశానంటే సమాజం నన్ను స్వీకరిస్తుందా? అంతకుముందు 100 మందికి మేలు చేశాడు, ఈ ఒక్క హత్యని క్షమించేద్దామని న్యాయస్థానం వదిలేస్తుందా? వదిలేదు కదా. పరిస్థితుల ప్రభావం అనేది ఓ నెపం. అక్షయ ఎక్కడుందో ఏ విధంగా తెలుసుకోవాలో ఏం అర్థం కావడం లేదు సత్య. నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతురు నీ నుంచి దూరం కావడానికి కారణం ఆ వేదవతి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సరే సత్య, ఇక బాల్. స్టేషన్లో కూడా అక్షయ విషయం మాట్లాడతాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా అక్షయ ఎక్కడుందో నాకు తెలియాలి. ఎంతో మేలు చేసిన వాడు అవుతావు.